Now it is a blessed June. This is Jesus June. Praise the Lord. Now this is a blessed June. It is Jesus June. Jesus want to talk to us. Jesus want to speak to us. Our Lord, our God, our Savior, Jesus Christ is our everything. మన ప్రభువును, మన రక్షకుడును, మన జీవాధిపతి అయిన యేసయ్య మనవాడు, మన దేవుడు, మన రక్షకుడు. ఆయన మనకు అన్నీ అయి ఉన్నాడు. ఈ యొక్క సంవత్సరంలో ఆయన గొప్పగా మనల్ని నడిపిస్తూ ఈ యొక్క సమయంలో కూడా ఆయన మనతో ఉన్న దేవుడు. హల్లెలూయా. గాడ్ విత్ us. Our God never leaves us. Our God is with us. Jesus is with us even in this brand new June. So ఈ విశేషమైన ఈ యొక్క సమయము ఏంటో మనము గుర్తించాలి. ఈ యొక్క కాలము, ఈ యొక్క సమయం, ఈ సంవత్సరంలోని ఈ సమయం నుండి ఒక విశేషమైన కాలము ప్రారంభం కాబోతోంది. హల్లెలూయా. ఒక విశేషమైన సీజన్ని మనము ఈ యొక్క మాసం నుండి చూడబోతూ ఉన్నాము. ఈ యొక్క కాలంలో మనం ఉండగా ఈ యొక్క డిస్టింగ్విష్డ్ టైంని మనము గుర్తించాలి. ఈ సమయం నుండి ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఎంతో ఒక సపరేట్ టైంని మనము చూడబోతూ ఉన్నాము. ఈ యొక్క కాలంలో మనము ఏ విధముగా ప్లేస్ చేయబడ్డామో మనము గమనించవలసిన వారమై ఉన్నాము. మనల్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు, మనతో దేవుడు ఎలా ఉన్నాడు, మన పక్షమున దేవుడు ఎలా ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ జూన్. హల్లెలూయా. యొక్క జూన్ మాసము ఆరంభము. ఒక వినూత్నమైన కాలంలోనికి దేవుడు మనల్ని అడుగు పెట్టించాడు. ఎరా స్టార్ట్ అయిపోయింది. ఒక శకము ప్రారంభమైంది. ఈ యొక్క కాలం నుండి గొప్ప మార్పును మనము మనకిష్టమున్న మనకిష్టం లేకపోయినా మనము చూడబోతూ ఉన్నాము. అనేక విధాలుగా కాలం మారుతూ ఉంది. కాలంతో పాటు అనేకమైనవి కూడా మారబోతూ ఉన్నాయి. అయితే మనము గమనించవలసింది దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఏంటి? మనం ఎప్పుడు కూడా మన దేవుడు ఏమై ఉన్నాడో గమనించవలసిన వారమై ఉన్నాము. మన దేవుడు ఆయన బేసికలీ ఏమై ఉన్నాడో అది దాని గురించి వివరించేంత, వర్ణించేంత, అన్వేషించేంత శక్తి, సమయం మనకు లేదు. కానీ అయితే మన దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు, మన దేవుడు మనలో ఏమై ఉన్నాడు అన్న దాని గురించి ఎప్పుడు మనము ఆసక్తి కలిగి ఉండాలి. మనము ఉనికిని ప్రదర్శించాలి. హల్లెలూయా. అలా మన దేవుడు మనకేమై ఉన్నాడు, మన దేవుడు మనలో ఏమై ఉన్నాడు, ఈ కాలంలో కూడా మన దేవుడు ఎలా ఉన్నాడు అని గనక మనం చూసుకోగలిగితే, దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఐ యామ్ విత్ యూ, గాడ్ విత్ యూ. దేవుడు అంటున్నాడు, నేను నీ తోడు, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఎందుకు ఉండాలి? మన దేవుడు అంటే అదే కాబట్టి. హిస్ నేమ్ ఇస్ ఇమ్మాన్యుయల్. దేవుడు మనకు తోడు. హల్లెలూయా. మన దేవుడు, మన దేవుని యొక్క నామము, ఆయన యొక్క నామము యొక్క విశిష్టతనే ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నవాడు, ఆయన మనతో ఉన్న దేవుడు అని మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మన దేవుడు మనతో ఉండుటకు ఇష్టపడ్డవాడు. ఆయన మన దేవుడుగా, మనతో ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకునే దేవుడుగా, ఆయన చివరి క్షణము వదిలి వెళ్ళే ముందు కూడా ఆయన అంటూ ఉన్నాడు, అనేక మందితో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను సదాకాలము మీతో ఉంటాను. హల్లెలూయా. నౌ అవర్ గాడ్ ఈజ్ విత్ us. ఇమ్మానుయేలు అను నామము కలిగిన మన దేవుడు మన తోడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆయన మన తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? మనం జాగ్రత్తగా గనక మనం గమనిస్తే, చాలా కాలం నుండి దేవుని బిడ్డలు అనబడేవారు ఏ విధంగా ఉండాలో అలా ఉండలేకపోయిన పరిస్థితులు మనము చూడగలము. దేవుని బిడ్డలు ఆందోళనలో, దిగులులో, భయములో, చింతలో ఇంతకాలము జీవించి ఉండొచ్చు. అది దేవుని ప్రాబ్లం కాదు, కానీ అది వారి ప్రాబ్లం. వారి యొక్క జీవితాన్ని ఎలా చూస్తున్నారు, వారు దేవుణ్ణి ఎలా చూస్తున్నారు అన్న విషయమే సమస్యగా ఉంది. అయితే
దేవుడు ఆ కాలంలో అయినా సరే, ఈ కాలంలో అయినా సరే ఎప్పుడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారని, మార్పు చెందిన దేవుడుగా ఈ సమయంలో కొత్తగా ఆయన నేను ఇలా ఉంటాను, ఇలా ఉండబోతూ ఉన్నాను అని ఆయన ప్రత్యేకంగా ఈ కాలంలో అని ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క సమయము ఒక డిస్టింగ్విష్డ్ పీరియడ్గా ఇంకొంత కాలము కొనసాగబోతూ ఉంది. కాబట్టి ఈ జూన్ నుండి 2029 మే వరకు కూడా ఒక మార్పు కలిగిన కాలముగా, పరిపాలనకు ఒక విశేషత సంతరించుకునే కాలముగా ఉండబోతుంది. అయితే దీనిని బట్టి దేవుడు ప్రత్యేకంగా ఆయన ఏదో చేయాలని అనుకోవట్లేదు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా మన తోడే. హల్లెలూయా. ఇప్పుడు కూడా మన కొరకే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మన తోడు అంటే దేవుడు మనవాడు అని అర్థం. ఎంతమంది ఈ లోకంలో అందరి వాడుగా ఒక వ్యక్తి ఉండగలడు? ఎంతమంది కొరకు జీవించగలుగుతూ ఉన్నారు? ఒక మనిషి తన ఇంట్లో, తన కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తుల కొరకు, కొంతమంది మనుషుల కొరకు జీవించడం అన్నది చాలా చాలా కష్టమైపోతుంది. తనకు తెలిసిన వారు ఏదైనా అడిగితే ఇవ్వడానికి కష్టమైపోతుంది, సహాయము చేయడానికి కష్టమైపోతుంది. ఆ విధముగా కొంతమంది కొరకు ఉండడమే కష్టమైపోతుంది. అందరి వారుగా అందరూ ఉండలేకపోతూ ఉన్నారు. కానీ మన దేవుడు ఆయన మనకు తోడు. ఆయన మన దేవుడుగా, మనకు తోడుగా ఉన్నవాడు. ఆయన మనవాడుగా ఉన్నాడు, అందరి వాడుగా. ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్న దేవుడు, జీవం కలిగిన దేవుడు. మనల్ని ఎల్లప్పుడూ ఆయన జీవింప చేస్తూ ఉన్న దేవాతి దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ విధముగా ఆయన మనల్ని రక్షించి ఎన్నుకొని ఏర్పరచుకుని ఆయన చేసిన అనేకమైన వాగ్దానాలలో ఒక విశేషమైన వాక్యం ఏంటో తెలుసా? నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. రక్షణ అంటేనే నేను నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎవరైనా రక్షింపబడి నాకు టికెట్ వచ్చింది, ఇక నేను చాలా హ్యాపీ, ఎప్పుడైనా సరే నేను ఈ టికెట్ నన్ను ఎక్కడ తీసుకెళ్తుందో అక్కడికి నేను వెళ్ళిపోతానని అనేక మంది అనుకుంటూ ఉండొచ్చు. అనేక మంది ఇక నేను రక్షింపబడ్డాను, ఇక నేను ఏమైనా చేసుకుంటూ ఆ టైం కొరకు వెయిట్ చేస్తూ ఉంటాను అని అనుకుంటూ ఉండొచ్చు. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహన ఉంది. అయితే చాలామందికి రక్షణ అంటేనే రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్నో రైట్ అండర్స్టాండింగ్స్, రైట్ ఫౌండేషన్స్, రైట్ టీచింగ్స్ రక్షణ గూర్చి ఉండగా, రక్షణ విశేషమును వివరించు సత్యములు ఉండగా, వాటిలో విశేషమైన ఒక సత్యం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. హల్లెలూయా. ఒక సహాయం చేసి తర్వాత ఇంకొక సహాయము ఆ వ్యక్తికి చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారంటే చాలా చాలా అరుదు. అలా ఉండడం చాలా కష్టం. ఒక సహాయం ఒకరికి చేసి ఆ వ్యక్తితో ఇదిగో నీకు ఇంకా మరలా ఏ సహాయం కావాల్సున్నా నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వేమీ భయపడొద్దు అని చెప్పడం అన్నది చాలా చాలా తక్కువ. అసలు చెప్పినా సరే ఆ మాట మీద నిలబడడం కుదరదు. అలాగా వాడికి కావాల్సిందంతా ఆ వ్యక్తి దయచేయడం అన్నది కుదరదు. కానీ మన దేవుడు ఏంటో తెలుసా? మనల్ని ఎప్పుడైతే ఆయన పట్టుకున్నాడో, మనల్ని ఎప్పుడైతే ఆయన స్వీకరించాడో, ఎప్పుడైతే తన బిడ్డలుగా, తన స్వాస్థ్యముగా చేసుకున్నాడో, ఎప్పుడైతే తన రాజ్యంలో చేర్చుకున్నాడో, ఎప్పుడైతే మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచాడో, మనల్ని పిల్లలు అని ఆయన సంబోధించాడో, ఇదిగో నీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తున్నాను అని ఇచ్చి కూడా ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఇప్పటి నుండి నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. ఇప్పటి నుండి నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నీ తోడు, నీ దేవుడను, నీ వాడను, నీతో ఎప్పుడు కూడా నేను ఉంటాను, సదాకాలమునకు నేను నీతో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేసిన వాడుగా ఉన్నాడు. మన దేవుడు అలాంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాగా నేను నిన్ను విడువను, ఎడబాయును అని చెప్పిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఇలా ఉన్న దేవుణ్ణి మనము మన జీవితంలో మనము అనేకమైన విషయాలలో, అనేకమైన సందర్భాలలో ఇదే మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? చేసుకోవట్లేదు. ఒక ఆదివారము దేవుని జ్ఞాపకం చేసుకుంటే మరలా తిరిగి వచ్చే ఆదివారం వరకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నారో వారికే తెలుసు. Our God is a God who is with us, not just for some time, not just for
a particular season, not just for that time, but he is with us always అని దేవుని వాక్యం చెప్తుంది. సదాకాలము నేను మీతో ఉన్నాను, మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. భార్య భర్తతో సదాకాలం ఉంటుందో లేదో తెలియదు ఈ రోజులలో. భర్త భార్యతో సదాకాలం ఉంటాడో లేదో తెలియదు. తల్లిదండ్రులు పిల్లలతో ఉంటారో తెలియదు. పిల్లలు పెద్దగైన తర్వాత ఆ తల్లిదండ్రులు పట్టించుకుంటారో లేదో తెలియదు. బంధుమిత్రాదులు అప్పటి వరకు చాలా ప్రేమగా, చాలా దగ్గరగా, చాలా లోతుగా అనిపించిన వారు కొంతకాలం తర్వాత ఎటు వెళ్తారో తెలియదు, కనుమరుగైపోయి ఉంటారు. కానీ మన దేవుడు నిజమైన వాడు. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. అన్నీ అబద్ధమై ఉండొచ్చు, అన్నీ నీవు మర్చిపోయేలాగా చేసేవిగా ఉండొచ్చు, అన్నీ నిన్ను విస్మరించవచ్చు, కానీ నేను మాత్రం సత్యం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? గాడ్ బీ ట్రూ, ఎవ్రీ మ్యాన్ అ లయర్. దేవుడు మాత్రమే సత్యవర్తనుడు, ప్రతి మనుష్యుడు అబద్ధికుడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషి తాను నిలవవలసిన విధముగా నిలవలేకపోతూ ఉన్నాడు. అయితే మనిషి నిలవవలసిన విధముగా నిలవలేకపోతూ ఉండొచ్చేమో, కానీ నేను మాత్రం ఎప్పుడూ సత్యము కలిగిన వాడనే, సత్యవర్తనుడనే నేను అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన తోడు. హల్లెలూయా. గాడ్ విత్ అస్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన తోడు అయ్యున్న వాడుగా అంతటితో ఆగిపోవట్లేదు, కానీ మన తోడుగా ఉన్న మన దేవుడే మన పక్షమున కూడా ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు మన పక్కలో ఒకడుండి మనల్ని ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తుంటే పక్కలో ఉన్నాడు మంచిదే, ఒక తోడు అనుకుందాం. అయినా కూడా పక్కలో ఉన్నవాడు మనల్ని ఎవరైనా ఏమైనా చేస్తుంటే ఏం చేయాలి? అని చేయాలి కదా. సో ఆటోమేటిక్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తే ఇంకో ఫ్రెండ్ రియాక్ట్ అవ్వడం జరుగుతుంది, అవునా కదా? సో మనతో ఉన్నవారు మనకేదైనా జరుగుతూ ఉన్నా కూడా ఏమీ పట్టనట్లుంటే అది వేస్ట్. మన దేవుడు మన తోడు అని మాత్రమే చెప్పట్లేదు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. నేను నీ పక్షమున ఉన్నాను. నేను నీ పక్షమున అంటే ఇది మనుషులు జస్ట్ పక్క నుండి సపోర్ట్ చేసే అంతవరకు కాదు, కానీ ఇది ఎంతో ఇన్ఫినిటివ్గా మనం ఆలోచించాలి. దేవుడు మన పక్షమున ఉన్నాడు అంటే ఇక ఆయనే అన్నీ చూచుకొనువాడు అని దాని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన తోడు, అలాగున మనకు తోడుగా ఉన్న దేవుడే మన పక్షమున ఉన్న దేవుడు, అన్నీ మన కొరకు చూచుకొని వాడుగా ఆయన ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కీర్తనలు 46:7. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి మన దేవుడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అవర్ గాడ్ ఇస్ గాడ్ ఆఫ్ ఆర్మీస్, గాడ్ ఆఫ్ హోస్ట్స్ అని ఉంటుంది కదా, అలాగే గాడ్ ఆఫ్ ఆర్మీస్ అని మనము దాన్ని గ్రహించాలి. అంటే మన దేవుడు ఎప్పుడు సైన్యాన్ని వేసుకొని ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఏముంటుందో తెలుసా? సైన్యం ఉంటుంది. అనుకోవచ్చు ఆయన ఒక్కడే, ఆయన ఒకే ఒక పర్సన్గా, ఒకే ఒక వ్యక్తిగా ఈ భూమిపైన ఉన్నాడేమో అని మనం అనుకుంటూ ఉండొచ్చు. అలా కాదు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని కనుక మనం చూడగలిగితే మనకు అర్థమవుతుంది, అధ్యక్షుడైన వాడు, సైన్యములకు నాయకుడుగా ఉన్నవాడే మన దేవుడు. ఆయన నామము యెహోవా. ఆయన పేరే యెహోవా. ఆయన పేరే అద్వితీయుడగు యెహోవా అయిన మన యేసయ్య అన్నది మనం తెలుసుకోవాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం అంటుంది, యాకోబు దేవుడు మన తోడు. యాకోబు దేవుడు ఇజ్రాయేలీయుల తోడు. యాకోబు దేవుడు మన తోడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన తోడు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఆయన చుట్టూ ఎవరున్నారో తెలుసా? సైన్య సమూహములు. హల్లెలూయా. లెక్కకు మించిన
సైన్య సమూహములు మన దేవుని చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. ఒక్కొక్క దూత, ఒకే ఒక దూత జస్ట్ అలా మనం ఇలా చూసి ఇలా తెరిచేలోపు కొన్ని లక్షల మందిని ఒకే ఒక్క కాలంలో ఒకే ఒక దూత జస్ట్ అలా చూసి మనం ఇలా తిప్పేలోపు కొన్ని లక్షల మందిని సంహరిస్తుంది అని మీకు తెలుసా? అర్థమవుతుందా? ఎన్నో మార్లు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండి ఆయన ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయన జస్ట్ కన్నెర చేస్తే చాలు, వెంటనే ఈ సైన్య సమూహములు అందరూ కూడా రావాల్సిన అవసరంలో ఒక్కరు వస్తే చాలు, మొత్తము ఇజ్రాయేలీయులందరినీ, అంటే యూదులే కదా ఆయనకు ఆ రోజుల్లో ఎక్కువగా, వారే దగ్గరగా ఉన్నారు, వారే ఎక్కువ మంది వ్యతిరేకస్తులుగా ఉన్నారు. అయితే రోమా ప్రభుత్వం ఉక్కు పాదాల కింద అణిచివేసే రోమా సామ్రాజ్యము, వారి అధికారులు, సైనికులు అందరూ ఉన్నారు. ఒకవేళ ఒక్క దేవదూత వచ్చి నిలబడి ఉంటే వారందరూ కూడా నో మ్యాచ్ టు దట్ ఏంజల్. ఒకే ఒక దూత నిమిషాల్లో వారందరినీ పడుకోబెట్టేసి ఉండేది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అలా చేయలేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మల్కు చెవిని పేతురు తెగ నరికాడో యేసుక్రీస్తు దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్, సో కత్తితో ఏంటి నీకు పని? ఇక్కడ పేతురుతో కూడా ఆయన అంటూ ఉన్నాడు, కత్తిని పట్టుకున్నవాడు దాంతోనే మరలా తీర్పు పొందడం జరుగుతుంది, దాంతోనే నశిస్తాడు. ఎందుకు చేసావు పేతురు నీవు ఇలాగా? నేను అనుకుంటే నా తండ్రి ఒక్కను పంపిస్తే చాలు, సైన్య సమూహములు ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉంటారు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటారు. సైన్య సమూహములు అందరూ కూడా శక్తివంతమైన వారే. ఎవ్రీబడి ఈజ్ అ స్పిరిట్ బీయింగ్ అండ్ సో మైటీ అండ్ సో పవర్ఫుల్ బికాస్ they were in the presence of the Lord. హల్లెలూయా. వారు సాక్షాత్తు దేవుని సన్నిధిలోనే ఉన్నవారు. చూడడానికి అక్కడ నిలవడానికి కష్టంగా ఉన్నా కూడా తట్టుకొని మరి ఆయన చుట్టూ ఉన్నవారు, ఆయన సన్నిధిలో ఉన్నవారు, ఆయనకి ఇలా ముఖాముఖిగా ఉన్నవారు అంట సైనికులు. ఎవరు వారు? దేవదూతలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవదూతలే సైనికులు దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఈ దేవదూతలే ఆల్ పవర్ఫుల్. వీరే దేవుని చుట్టూ ఉన్న సైన్యము. వీరి గూర్చే జీవగ్రంథమంతా కూడా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామముకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి మన దేవుడు మనతోడు ఉంటే మన చుట్టూ సైన్యములు ఉన్నాయి అన్నది మనము గుర్తు తెచ్చుకోవాలి. హల్లెలూయా. అందుకే మనకు వాగ్దానము ఆయన చేశాడు, దేవదూతలు మనకు పరిచర్య చేయు పరిచారకులు. దేవదూతలు ఎందుకున్నారు? మనకు పరిచర్య చేయు పరిచారకులు. అంత మాత్రమే కాదు, నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను కాపాడుటకు దేవదూతలను ఆయన కావలిగా ఉంచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీవెక్కడైనా త్రొట్టు పడతావేమో, ఎక్కడైనా నీవు పల్టీ కొడతావేమో, ఎక్కడైనా నీవు తట్టుకొని బోర్ల పడతావేమో అని దేవుడు మన కొరకు దేవదూతలు ఉంచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ యు బిలీవ్ దిస్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నిజముగానే ఇది కరెక్ట్. అంటే నువ్వు నడుస్తుంటే ఇది జరుగుతుందేమో, అయితే నేను కారులో వెళ్తుంటే అని మీరు అడిగితే, నువ్వు ఎక్కడున్నా నీకేం జరగకుండా ఈ దేవదూతలు కాపాడతారు. వారి పని అదే. హల్లెలూయా. మన పక్షమున ఆయన అపాయింట్ చేసిన ఏంజల్స్ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటారు. ఇది దేవుని వాగ్దానం. హల్లెలూయా. దీని కొరకు మనం ఏమైనా చేయాలి అంటే, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏంజల్స్ని పెట్టాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కొంతమంది అసైన్డ్ ఏంజల్స్ అంటారు, కొంతమంది డెలిగేటెడ్ ఏంజల్స్ అంటారు. బట్ ఏది అయినా కూడా మన కొరకు దేవుడు ఏంజల్స్ పెట్టాడు అన్నదే దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. మనము ధ్యానించవలసిన అంశం ఏంటంటే, మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన మనకు తోడుగా వచ్చిన దేవుడే. అంతమంది సైన్యములు వేసుకొని మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎలా ఒంటరి వాళ్ళం అవుతాము? ఎన్నోసార్లు మనిషి చాలా చీప్ థింకింగ్లోకి వెళ్ళిపోతాడు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము ఓన్లీ ఫిజికల్నే మనం గమనిస్తున్నాం, కానీ మన చుట్టూ మనకు తెలియని స్పిరిచువల్ రెల్మ్ ఉంది అని మనం గమనించట్లేదు.
నీవు నమ్మినా నమ్మకపోయినా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుని సన్నిధి నీ చుట్టూ ఉంది. దేవుడు నీ తోడుగా ఉన్నాడు. దేవుడు ఉంచిన దేవదూతలు నీకు తోడుగా నిన్ను కాపాడుటకు, నిన్ను వాటి నుండి వీటి నుండి రక్షించుటకు, నీకు వ్యతిరేకంగా ఎవరైనా వస్తే నీకు తెలియకుండానే వారిని ఆపుటకు. ఎన్నోసార్లు ఎన్నో మనకు జరిగి ఉండాలి, కానీ అవన్నీ జరగలేదు. ఎందుకో తెలుసా? దేవుడు దేవదూతలను పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయు పరిచారకులైన దేవదూతలను మనకు కావలిగా, మనకు పరిచారకులుగా పెట్టాడు కాబట్టి మనకు తెలియకుండానే మనం సహాయాన్ని పొందేస్తూ ఉన్నాము. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మనము భౌతికముగా మనం చూచేది మాత్రమే అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యందు విశ్వసించిన ఆయన బిడ్డలైన వారికి ఆయన కావలి ఎప్పుడూ ఉంది. ఆయన దేవదూతల రూపంలో ఆయన కావలి అంటే వారు ఎప్పుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. మన దేవుడే మన పక్షమున ఉన్నాడు. మన దేవుడే మనకు తోడుగా ఉండగా సైన్యములు మనకు తోడుగా ఉండడం అన్నది పెద్ద విషయము కాదు. ఆయన ఎవరిని నియమిస్తే వారు మన పక్షాన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడడం జరుగుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఒకవేళ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచరో వారి చుట్టూ దురాత్మలు కూడా సంచరిస్తూ వాటి ప్రభావాన్ని చూపించడానికి ఉంటాయి అని చాలామంది గుర్తించాలి. చాలామందికి ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడే పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి తలంపులు, పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉంటాయి. చాలామంది ఆ రూమ్లోనే ఉంది, అక్కడే ఉంది, అది అక్కడే కాలు చూపిస్తూ ఉంది, నడుము చూపిస్తూ ఉంది, తల చూపిస్తూ ఉంది అని అంటూ ఉంటారు. అంటే బయటికంటే నీవు లోపల ఎక్కువ ఇలాంటివన్నీ ఫీల్ అవుతావు కాబట్టి, రూమ్లో ఎక్కువగా నీవు ఫీల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి. అర్థమవుతుందా? బయట గ్రౌండ్లో, బయట రోడ్లోనో లేకపోతే ఇంకా పబ్లిక్ ప్లేసెస్లోనో అలాంటివి నీవు పెద్దగా పట్టించుకో. ఎందుకంటే నీవు ఫీల్ అవుతావు మనుషులు ఉంటే మనకు తోడుగా ఉంది అని. అదే రూమ్లోకి వచ్చేసరికి ఎవరు ఉండరు కాబట్టి, ఒకవేళ ఎవరు ఉండకుండా నీవు ఒకటే ఒంటరిగా ఉంటే, ఓ నేను ఒకటే ఉన్నాను, నేను ఒకటే ఉన్నాను, నేను ఒకటే ఉన్నాను అని ఎవరైతే అలాంటి ఇన్ఫీరియారిటీతో ఉంటారో, ఆత్మనూన్యతతో ఉంటారో, సెల్ఫ్తో ఉంటారో, అవిశ్వాసంలో ఉంటారో, అన్నిటికన్నా భయంకరమైనది ఒకరిని చంపేది ఏంటో తెలుసా? భయము. ఈ భయము దేవునికి సంబంధించింది కాదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీవు భయపడుటకు పిరికి ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు, కానీ నీవు అబ్బా తండ్రి అని దేవుణ్ణి పిలుచుటకు, దేవుని నామమును జ్ఞాపకము చేసుకున్నట్టుకు దేవుడు నీకు దత్తపుత్రాత్మను అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు దత్తపుత్రుడివిగా, పుత్రికవుగా నీవు స్వీకరింపబడ్డావు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చేసరికి మనలందరినీ దేవుడు ఆయన పుత్రులుగా, ఆయన బిడ్డలుగా స్వీకరించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 యోహాను అంటూ ఉన్నాడు, నీవు ఆయన దగ్గరకు వచ్చేసావా, నీవు యేసయ్య దగ్గరకు వచ్చేసావా, ఇప్పుడు ఆయన నీ దేవుడుగా, నీ తోడు ఉన్నవాడుగా, నీ తోడు ఉంటాను జీవితకాలమంతా అని సెలవిస్తున్న వాడుగా మాత్రమే ఆయన నీకు ఉండట్లేదు, నీవు కూడా ఆయన బిడ్డగా అవుతూ ఉన్నావు. హల్లెలూయా. మీరందరూ కూడా ఆయన పిల్లలే. ఆయన పిల్లలే అయితే మీరు ఏమని పిలవాలి? అవర్ గాడ్ ఇస్ ఎ లవింగ్ గాడ్. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమమయుడై ఉన్నాడు. హీస్ బేసికలీ లవ్. ఆయన ఏంటి, మన దేవుడు ఏంటి అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి అన్నది దేవుడు తర్వాత దేవుని జ్ఞానం కలిగిన వారు, దేవుని అభిషిక్తులైన వారు, దేవుని బిడ్డలైన వారు అందరూ కూడా కనుగొన్నది ఏంటో తెలుసా? మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ ఉండి ఆ ప్రేమకు ఒక రూపం గనుక ఉంటే అదే మన దేవుడు. మన దేవుని మనము భౌతికముగా కళ్ళతో మనము చూడలేము కాబట్టి మన దేవుడు ఎలా ఉంటాడు అంటే, ఎక్కడ పరిపూర్ణమైన ప్రేమ ఉంటుందో, ఎక్కడ నిస్వార్థమైన ప్రేమ ఉంటుందో, ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో, ఎక్కడ నీతి న్యాయములు కలిగిన ప్రేమ ఉంటుందో, ఎక్కడ దేవుని ధర్మము కలిగిన ప్రేమ ఉంటుందో, ఎక్కడ జీవము నదుల వలె పొంగి పొరలేటువంటి ప్రేమ ఉంటుందో అదే మన దేవుడు. అదే మన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఆ దేవుడు మనతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నేను ఐ యామ్ యువర్ డాడీ. ఆయన మాత్రమే మన తండ్రిగా ఉండుటకు అన్ని అర్హతలు కలిగిన వాడు, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు, అన్నిటికీ మించి అవధులు లేని, షరతులు లేని ప్రేమ ఆయన దగ్గరే లభిస్తుంది మనకు. హల్లెలూయా. ఆ అన్కండిషనల్లో చూపించగలిగింది ఒకే ఒక్కడు, ఒకే ఒక దైవం, అదే యేసుక్రీస్తు. నామం యేసుక్రీస్తు మాత్రమే అన్నది ఇలాంటి వారందరూ కూడా తెలుసుకోలేకపోయారు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన రూపమే ప్రేమ స్వరూపం. హల్లెలూయా. సో ఆయన అంటూ ఉన్నాడు, నేను మీ తండ్రిగా, మీరు నా బిడ్డలై ఉన్నారు. నేను మీ తండ్రిని అంటే మీరు ఎలా సంబోధించాలి? అబ్బా తండ్రి. ఇంగ్లీష్లో అబ్బా అంటాం. ఇది గ్రీక్ నుండి వచ్చిన ఒక డిక్షన్. దీనికి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటో తెలుసా? డియర్లీ లవ్వింగ్ డాడీ అని అర్థం. మనము దేవుణ్ణి ఏమని పిలవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? అబ్బా అని మనము దేవుని పిలవాలి. హల్లెలూయా. మనం ప్రార్థనలు ఏమని పిలవాలా? దేవదేవ, దేవాతి దేవ. ఓకే, కానీ ఆయనకి ఏది ఇష్టంగా ఉంటుందో అంట తెలుసా? తండ్రి అని మనం పిలిచినప్పుడు. మన దేవునితో మనకు ప్రేమ బంధం ఉంది, ప్రేమ సంబంధం ఉంది. ఈ ప్రేమ సంబంధాన్ని, బంధాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? ఆయన మన తోడు అంటూ ఉన్నాడు, మనం అనుభవిస్తూ ఉన్నామా? మనకేదైనా అవసరం అయితే విశ్వాసంతో ఏమనాలి? అబ్బా. ఈసారి నేర్చుకోండి మీదట. లెట్ వి చేంజ్ ద వే వి ప్రే. ఏమనాలి? మీరు ఎలా ఏ ఫామ్లో చేస్తారో ఏమో, నిలబడుకొని చేస్తారో, మోకాళ్ళు వేసి ప్రార్థిస్తారో, ఆయన్ని నార్మల్గానే ఇలా కూర్చొని అడుగుతారో, ఎలా అయినా సరే అబ్బా యు ఆర్ గుడ్ అనండి చాలు. అబ్బా యు ఆర్ లవ్వింగ్, యు ఆర్ కైండ్, నీవు మంచివాడు అబ్బా. పైనున్న మన పరలోకపు అబ్బా అని పట్టుకుందాం. హల్లెలూయా. పైనున్న మన పరలోకపు తండ్రిని గట్టిగా మనం పట్టుకుందాం. మన అనేకమైన వాటిని తీర్చుకోవడానికి కాదు, కానీ ఆయనే మనం పట్టుకొనుటకు అర్హుడై ఉన్నాడు. కాబట్టి ఆయనే మన తండ్రిగా ఉండుటకు సర్వ సామర్థ్యములు కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయనే మన కొరకు అన్ని చేసిన వాడై ఉన్నాడు. తన ఒక్కగానొక కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమిపైకి పంపించిన దేవుడు తండ్రి, మన అబ్బా తండ్రి. హల్లెలూయా. ఆయనను మనము ఉల్లాస సంతోష గానములతో ఆయన సముఖమును సమీపించాలి. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. వాక్యం ఏం చెప్తుంది? ధైర్యముగా నీవు ఆయన సన్నిధికి చేరు. అరే పిరికివాడులాగా ఇంకా ఎందుకు నీ ఫీల్ అవుతూ ఉన్నావు? దేవుడేమన్నా నిన్ను తిరస్కరించాడా? దేవుడేమన్నా ఇదిగో నీవు ఈ డ్యూటీస్ అన్నీ చేసి వస్తే నిన్ను నేను స్వీకరించుకుంటాను అన్నాడా? లేదే. యేసయ్యను బట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి, యేసయ్య నీతిని బట్టి, యేసయ్య సిలువ కార్యాన్ని బట్టి, యేసయ్య త్యాగాన్ని బట్టి, యేసయ్య ప్రాణాన్ని బట్టి, యేసయ్య మరణ పునరుద్ధానాల్ని బట్టి నిన్ను 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 మిమ్మల్ందరినీ ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు కదా. మీరు ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు చేరండి. ఆయనను అబ్బా తండ్రి అని పిలవండి. తండ్రి అని ఏది కావాల్సి ఉన్నా ఆయన్ను అడగండి. దేవుని వాక్యం చెప్తుంది, నా నామమున నా తండ్రిని మీరు ఏమి అడిగినా, మీరు పిలిచే అబ్బా తండ్రి అని, ఆ తండ్రిని ఏమడిగినా మీరు తప్పక పొందుకుంటారు అని యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశాడు కదా. మర్చిపోయారా? హల్లెలూయా. ప్రేమ కలిగిన యేసయ్య ప్రేమమయుడైన మన అబ్బా తండ్రిని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయనే మన తోడు. హల్లెలూయా. మన అబ్బా తండ్రి అయిన, మన తండ్రి అయిన దేవుడే మన తోడు. గాడ్ విత్ us. హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతి యొగు యెహోవా అయి ఉన్నాడు. ఆయనే మన తోడు. ఆయనను చూపించిన, కనుపరుచిన, మనకు దానం చేసిన, మనకు వాగ్దానం చేసిన, ఆయనకు పిల్లలుగా అవుటకు మనకు అధికారమును అనుగ్రహించిన యేసుక్రీస్తు కూడా మన తోడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తే శిష్యులతో చివరిసారిగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయే ముందు అన్నాడు, ఇదిగో నేను సదాకాలము మీకు తోడుగా ఉన్నాను. ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ ఇన్ఫినిటివ్ టెన్స్. ఉంటాను అనలేదు, అది వచ్చును అనలేదు, ఒక 1 బిలియన్ years అని కూడా చెప్పుంటే అది చాలా ఎక్కువే మనకు. కానీ ఆయన ఏమన్నాడు? మోర్ దెన్ దట్, సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా.
సదాకాలం నేను మీకు తోడు. దేవునికి మహిమ కలుగును గాక. When God is with us, He is our refuge and He is our shield. ఆయనే మన దుర్గమును, మన కేడెమునై ఉన్నాడు. వాక్యం ఏం చెబుతుంది? Let us turn 46 Psalms 1:3. God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయము. మరి దేవుని వాక్యం అంటుంది, మన దేవుడే మనకు ఆశ్రయము, మనము నివసించు ఆశ్రయపురము. హల్లెలూయా. మరి మన దేవుడు మనకి ఎంత కంఫర్ట్ని ఇచ్చాడు, మన దేవుడు మనకెంత ప్రాముఖ్యమో ఒక్కసారి ఆలోచించాలి. మన దేవుడే మన కంఫర్ట్, మన దేవుడే మన ఆశ్రయము, దుర్గమునై ఉన్నాడు. అందుకే ఈ వాక్యం ఎలా ఉంది, ఇంకొన్ని వాక్యాలు ఎలా ఉంటాయి తెలుసా? ఆశ్రయ దుర్గము. ఒకటేమో దేవుడు అంటూ ఉన్నాడు ఆయన ఆశ్రయమై ఉన్నాడు. మనము నివసించు చోటు ఏదైనా ఉంది, మనము చక్కగా నివసించు చోటు ఏదైనా ఉంది అంటే అది మన దేవుడే. అందుకే ఆయన మన తోడు. హల్లెలూయా. మనం కట్టుకున్న మిద్దెలు, మేడలు, బిల్డింగ్లు అవి ఇవి ఏవి మనకు ఇవ్వవలసినంత కంఫర్ట్ని ఇది చాలు అనేటువంటిది ఇవ్వలేదు. కానీ మన దేవుడైతే అది ఇవ్వగలడు. ఆయనలో మనం ఉంటే అదే మన ఆశ్రయము, ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుర్గము అంటే ఒక ఎత్తైన కట్టడము. దుర్గము అంటే అదే కోట అని ఇంతకుముందు చెప్పారు. అసలు కోట అన్నదే ఎందుకు కట్టుకుంటారు అంటే ఫర్ ప్రొటెక్షన్. అది చాలా బలంగా ఉంటుంది కాబట్టి. కోట అంటేనే ఫస్ట్ చుట్టూ చాలా పెద్ద ప్రహరీ ఉంటుంది, అదే కోట. దాని మధ్యలో, దాని లోపల మళ్ళీ అంతఃపురం ఉంటుంది. చుట్టేముంటుంది? కోట గోడ ఉంటుంది, ప్రహరీ ఉంటుంది. దాన్ని చూసే ఏమనుకోవాలి? శత్రు దుర్భేద్యముగా శత్రువులు భావించి దాన్ని చూసి భయపడి ఇది మనం ఛేదించలేము, దీన్ని మనం ఓవర్కమ్ చేయలేము అని అనుకుని వారు అనలైజ్ చేసుకొని, క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ నుండి వారు వెళ్ళిపోవాలి. మనకే ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయపురముగా ఉన్న మన దేవుడు మన ఊహకు మించి, మన తలంపులకు మించి మనకు కావలసినవన్నీ అన్నీ ఆయన దయచేయగలిగిన వాడు. హల్లెలూయా. అందుకే వాక్యం ఉంది కదా, మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా మనలో ఆయన పెట్టిన శక్తిని బట్టి ఆయన మనకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా ఇది నాకు కావాలి, ఇది దేవుడు ఇస్తాడా, ఇది కుదురుతుందా అని అనుకుంటూ ఉన్నారేమో. నీవు అడుగు వాటికంటే, నీవు ఊహించు వాటికంటే అత్యధికమైనది దేవుడు మనకు అనుగ్రహించేవాడు. మన యేసయ్య మనకు అనుగ్రహించేవాడు, మన తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించేవాడు. మనం పొందుకొనులాగున మనల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేవాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దేవుడు మన తోడు, మన దేవుడు మనకు ఆశ్రయమును, ఎత్తైన దుర్గము కన్నా ఎత్తైన దుర్గముగా అయ్యున్నాడు అని మనము నమ్మాలి. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అంత మాత్రమే కాదు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, నేను భయపడను అని మనమంతా విశ్వసించాలి. హల్లెలూయా. పర్వతములు సముద్రములో మునిగిపోయినా, సముద్రము నురుగు కక్కుచు అది పొంగి పొరలి పర్వతములే పక్కకు జరిగేలాగా చేస్తూ ఉన్నా, నేను భయపడను. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఉండకుండా ఉండేదే భయము. దేవుని బిడ్డలు పరిస్థితులకు భయపడేవారు కాదు. ఎందుకంటే వారి దేవుడు వారికి ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు కాబట్టి, ఆశ్రయపురముగా మన దేవుడే మనకై ఉన్నాడు కాబట్టి మనల్ని సముద్రం భయపెట్టదు, సముద్రపు లోతు భయపెట్టదు. పర్వతంలో నిలబడ్డాయా? పర్వతములు ఎక్కడైనా కదులుతాయా అంటే దాని అర్థం మనం కొన్ని దేవుని కంటే ఎక్కువ ఏవైనా పట్టుకొని ఉన్నామేమో, దేవుని కంటే గట్టిగా, ఇది చాలా గట్టిగా నిలబడుతుంది అని దేవునికి మించి ఏవైనా కొన్ని పట్టుకొని ఉంటే దేవుని వాక్యం చెప్తుంది అవి కూడా ఒకరోజు కదిలిపోతాయి. సో మన దేనైనా, ఇదిగో ఈ యొక్క వ్యక్తి నన్ను ఎప్పటికైనా ఆదుకుంటూ ఉంటారు, నన్ను ఎప్పటికైనా మంచిగా చూసుకుంటూ ఉంటారు అని అనుకుంటున్నావేమో.
నా కుటుంబము నన్ను ఎప్పటికీ బాగా చూసుకుంటుంది అని అనుకుంటూ ఉన్నావేమో. ఏవైనా సరే పక్కకు కదిలిపోయే ఛాన్స్ ఉంది. ఒక్క దేవుడు మాత్రమే ఎప్పటికీ కూడా ఆయన స్థిరుడుగా ఉండునటువంటి వాడై ఉన్నాడు. ఆయన కదలక ఆయన ఆశ్రయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కదలని దుర్గముగా ఆయన ఉండువాడై ఉన్నాడు. ఏ సముద్రము ఎలాంటిది కూడా ఆయనను కదిలించలేదు. ఆయన మనకంటే ముందుగా ఆయన తన్నుకు తానే మన కొరకు కదల్చబడి వచ్చినవాడు. కానీ ఆయనని ఎవరు కదిల్చేవారు లేరు. హల్లెలూయా. దేవుడు తాను ఏదనుకున్నా చేయగలడు, కానీ మనిషి దేవుణ్ణి ఇలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడు అనుకునేది లేదు. ఆయన తనకు తానే మనల్ని చూసి కనికరపడి దయను మన పట్ల కలిగి కనికరా సంపన్నుడై ఆయన కదల్చబడి మనకు సహాయం చేయుటకు సహాయకారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన ఏది కదిల్చినది కాదు. ఆయన మన కొరకు ముందుగానే కదిలి బయలుదేరి మన కొరకు వచ్చి కార్యాన్ని చేసిన వాడుగా యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. మనకు తోడుగా, మనకు ఆశ్రయముగా, మనకు దుర్గముగా మన దేవుని గనక మనం అనుకుంటే ఆయన ఎప్పటికీ కదల్చబడని సహాయముగా మనకున్నాడు. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆయన నమ్ముకొనదగిన సహాయము. ఈ భూమిపైన మనము నమ్మడానికి, మనము నమ్ముకోవడానికి వీరు నాకు సహాయం చేస్తారు, వీరు నాకు ఏదైనా ఇస్తారు, ఏదైనా సరే నాకు సహాయం చేయగలరు అని మనం నమ్మడానికి ఎవరు లేరేమో. నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు, నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడే మనకు నమ్ముకొనదగిన సహాయముగా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడే, మన యేసయ్యే నమ్ముకొనదగిన సహాయముగా మనకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. గాడ్ విత్ us. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us, he is also for us. మన దేవుడు మన తోడు ఉండడం మాత్రమే కాదు, మన దేవుడు మన పక్షమున నిలవబడిన వాడు అని దాని అర్థం. మన దేవుడు మన పక్షమున నిలవబడితే ఆయన మనకు వ్యతిరేకముగా వచ్చిన వాటన్నిటినీ ఆపుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనకు వ్యతిరేకముగా ఈ లోకములో సాతానుడు ఏవి తయారు చేసినా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధమును నీవు యేసయ్యను నమ్ముకుంటే వరదిల్లదు. నీవు యేసయ్యని గట్టిగా పట్టుకుంటే నీకు వ్యతిరేకముగా శత్రువు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా, సాతానుడు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా, దురాత్మలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా నీ వ్యతిరేకముగా అది పని చేయదు. నీ జీవితంలో అది సఫలతను సాధించదు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? నీకు విరోధమైన కార్యమేది? నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధమేది అంటూ ఉన్నాడు దేవుడు. అంటే ఏది లేదు అని దేవుడే దానికి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. నేను నీ తోడుంటే నీకు విరోధముగా ఎవడు నిలవబడలేడు, నీకు విరోధమైన కార్యముగా ఏది నిలవబడలేదు, అలాగే నీకు విరోధముగా రూపింపబడు ఆయుధము కూడా నిలవబడలేదు అని దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన బిడ్డలతో నీవు ధైర్యముగా ఉండు అని సెలవిచ్చిన దేవుడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నా మాటను బట్టి నీవు బ్రతుకు, నా మాటను బట్టి నీవు జీవించు అని వాగ్దానం చేసిన దేవుడే మన దేవుడు. హల్లెలూయా. గాడ్ విత్ us and he is also for us. Our God is with us and he is also for us. మన దేవుడు మన తోడు, మన పక్షమున ఉండి కార్యాన్ని చేయు దేవుడే మన దేవుడు. మన పక్షమున ఉండి మనకు ఆశ్రయపురముగా, దుర్గముగా, ఆశ్రయ దుర్గముగా మనకు నిలబడిన దేవుడే మన దేవుడు అన్నది మనం ఈరోజు ధైర్యము తెచ్చుకొని ఈ యొక్క జీవితాన్ని కొనసాగించాలి. మరి ప్రాముఖ్యముగా ఈ యొక్క స్పెషల్ టైం ఏదైతే, స్పెషల్ సీజన్ ఏదైతే జూన్ నుండి ప్రారంభం కాబోతుందో, ఒక న్యూ రూలింగ్ అన్నది ఏదైతే ఈ జూన్ నుండి ప్రారంభం కాబోతుందో, అది ఎలాంటి రూలింగ్ అయినా సరే మనం నిలబడాలి. అక్కడ సీట్లో కూర్చొనే వారిని బట్టి మన ధైర్యం, నమ్మకం ఉండకూడదు. మన ఆశ్రయ దుర్గమైన మన దేవుని బట్టి మన ధైర్యము, మన నిబ్బరము మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. సొకటి పరిస్థితులు ఏవి అయినా సరే మన దేవుడు మన తోడు, మన పక్షమున
ఉన్నవాడు మన దేవుడు కాబట్టి ఆ పరిస్థితులేవి కూడా మనల్ని కదిలించలేవు. హల్లెలూయా. మనకు సహాయకారిగా ఉన్నది మన దేవుడే, మనకు సహాయం చేసేది మన దేవుడే. ఆపత్కాలములో కూడా ఆయనే మన సహాయకుడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఏమీ జరిగినప్పుడు ఆయనే తోడుగా ఉంటాడు, ఆపద కాలంలో కూడా ఆయనే తోడుగా ఉంటాడు. అన్ని కాలములలో కూడా నీకు సహాయం చేసేవాడుగా, నీకు సహాయకారిగా ఉంటాడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనము వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీకు బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా. ఈ బ్రాండ్ న్యూ జూన్లో దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నీవు భయపడకము, నేనే నీకు కేడెము. భయపడకము, నేనే నీకు కేడెము, నీకు అత్యధికమైన బహుమానమును నిచ్చేదను. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈజీగా మనలోకి ఎంటర్ అవ్వగలిగినది భయం. అర్థమవుతుందా? ఈ భయము మనల్ని ఏమీ చేయకుండా మనం చూసుకోవాలి. ఎక్కడ భయం ఉంటుందో, ఎక్కడ మనుష్యులు భయపడతారో అక్కడ నమ్మకము, విశ్వాసము పనిచేయదు. నీ దేవుడు నీ తోడు, నీ దేవుడు నీ పక్షమున ఉన్నాడు అని నమ్మగలిగితే, మన దేవుడు మనకు తోడు, నా దేవుడు నాకు తోడు, నా పక్షమున నా దేవుడు ఉన్నాడు అని నమ్మగలిగితే భయాన్ని మించిన విశ్వాసం నీలో ఉండాలి. అనగా విశ్వాసమే ఉండాలి కానీ భయం ఉండకూడదు. విశ్వాసం ఎక్కడ ఉంటే అక్కడ భయము ప్రవేశించదు. నీవు భయపడడం ప్రారంభిస్తే వెంటనే విశ్వాసము సన్నగిల్లుతుంది అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అబ్రహాముకు తోడై ఉండి నేను నీ కేడమును అంటున్న దేవుడు నీకు అభయమిస్తూ ఉన్నాడు. భయపడకము అని నీకు ఆయన వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. అత్యధికమైన బహుమానము నీ సొంతము నేను చేస్తాను అంటూ ఉన్నాడు మన దేవాతి దేవుడు. నేను నీ పక్షమున ఉన్నాను కాబట్టి ఏది నిన్ను తాకలేదు. అలాగే నీవు భయపడకుండా ఉండాలి. అత్యధికమైన బహుమానాన్ని నీ సొంతం చేస్తాను. నీవు కేవలం విశ్వాసం ఉంచు, నా యందు నమ్మిక ఉంచుము. ఈ 2024 జూన్ నుండి 2029 మే వరకు అత్యధికమైన బహుమానము యేసు నామములో నాది అని మనమందరము నమ్ముదాం. ఈ 5 years ఈ డిఫరెంట్ సీజన్లో, ఈ సపరేట్ సీజన్లో, ఈ న్యూ రూలింగ్ రాబోతున్న ఈ సీజన్లో నేను ధైర్యముగా ఉంటాను. దేవుడు నా తోడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా దేవుడే నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, నేను నివసించు ఆశ్రయపురమై ఉన్నాడు, నాకు ధైర్యాన్ని ఆయన కలుగు చేశాడు. నేను నిబ్బరము కలిగి ధైర్యముగా నేను ఉంటాను. ఆయన నా కేడమై ఉన్నాడు. ఆయన అనుగ్రహించు అత్యధికమైన బహుమానము యేసు నామములో నా సొంతం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మన తోడున్న దేవుడు, మన పక్షమున ఉన్న దేవుడు ఇంకొక గొప్ప అత్యధికమైన బహుమానం నీ సొంతం అని చెప్పిన దేవుడే ఇంకొక బహుమానాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు. ఈ బహుమానం అంటే మన శత్రువులందరికీ భయము. ఈ బహుమానం అంటే మనకు వ్యతిరేకముగా ఉన్న ఏ శత్రువులకైనా భయము. ఈ బహుమానము మనకు విజయాన్ని తెచ్చేదిగా ఉంది. యుద్ధము మనము గెలిచేలాగా చేయగలిగిన బహుమానమే ఈ బహుమానము. ఆ బహుమానం ఏంటో తెలుసా? యేసయ్య అను నామమే ఆ బహుమానము. హల్లెలూయా. మన దేవుని నామమే ఆ బహుమానము. మన దేవుని నామం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో, మన దేవుని నామాన్ని ఎప్పుడైతే మనం పలుకుతామో, ఎక్కడ కావాలో అక్కడ మన దేవుని నామాన్ని ప్రచురపరుస్తామో అక్కడ శత్రువు వెన్నులో వణుకు పుడుతుంది. దురాత్మల వెన్నులో వణుకు పుడుతుంది. దురాత్మ, చీకటి, అంధకార శక్తులు, చీకటి
అంధకార నాదుల యొక్క శక్తులన్నీ కూడా ఈ నామము ఎదుట నిర్వీర్యమైపోతాయి. అదే యేసుక్రీస్తు అనబడెడు నామము, యేసయ్య అనబడెడు నామము. హల్లెలూయా. చూద్దాము ఒకసారి దేవుని వాక్యం ఏం చెప్తుందో. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు ఇలా అంటూ ఉన్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తును. ఇజ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇట్ ఈస్ ద ఫీట్ ఆఫ్ డేవిడ్ బిఫోర్ హీ బికేమ్ కింగ్. ఇంకా మహారాజుగా అవ్వక ముందు దేవుని యొక్క ఏర్పాటులో, ఘనమైన ఏర్పాటులో ఏర్పరచబడి ఉన్న దావీదు జీవితంలో జరిగిన ఒక గొప్ప కార్యము. హల్లెలూయా. శత్రువుతో ఏమంటున్నాడు దావీదు? నీవు ఈ కత్తి ఈటెలు బల్లెము ధరించుకొని నా మీదికి వస్తున్నావేమో, కానీ నేను మాత్రము నీవు ఏ నామాన్నైతే తిరస్కరించావో ఆ ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న నామము పేరటే ఈ యుద్ధములోనికి నేను వచ్చుచూ ఉన్నాను. హల్లెలూయా. నీవు గన్స్, బాంబ్స్, గ్రెనేడ్స్, ఇంకా ట్యాంకర్స్, ఇంకా ఫైటర్ జెట్స్ వేసుకొని నువ్వు వస్తున్నావేమో. మన వ్యతిరేకముగా మన మీదికి ఏది రావాలని చూసినా మనం ఏం చేయాలో తెలుసా? మీరంతా అలా వస్తారేమో, కానీ నేను నా దేవుని నామాన్ని వేసుకొని వచ్చేస్తాను. మీరు మిలిటరీ డ్రెస్ వేసుకొని దానికి అన్ని వెపన్స్ వేసుకొని వెపనైజ్డ్గా మీరు నా మీదకి వస్తారేమో. నేను రక్షణ అన్న వస్త్రమును ధరించుకొని ఈ యుద్ధంలోకి అడుగు పెడతాను. మీలాగా కత్తులు, ఈటెలు, బల్లెములు నాకు అవసరం లేదు. కానీ మీరు ఏ నామాన్నైతే చిన్నగా చూసారో, ఏ నామం అంటే మీకు తెలియదు, ఏ నామాన్నైతే మీరు తిరస్కరించారో ఆ యెహోవా అనబడెడు నామం, ఆ యేసయ్య అనబడెడు నామం, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనబడెడు నామం, రక్షించిన, విమోచించిన, తన సొంత రక్తము చేత వెలపెట్టి కొన్న ఆయన రక్తానికి కూడా అత్యధికమైన విలువను కల్పించిన యేసుక్రీస్తు అనబడెడు నామాన్ని ధరించుకొని నేను ఈ యుద్ధంలో నీకు వ్యతిరేకముగా వచ్చుచున్నాను. ఇక విజయము నాదే యేసు నామములో అని మనం పలకాలి, అని మన విశ్వాసాన్ని మనం విడుదల చేయాలి, అని మనం ప్రార్థించాలి, అని మన దేవునితో మనము సమయాన్ని గడుపుచు ఆయన్ను స్తుతించి, మహిమపరిచి, ఘనపరిచి ఆయన్ను కొనియాడాలి, కీర్తించాలి. ఇదే మన ఆత్మీయ జీవితం. ఈ న్యూ సీజన్ అంతా కూడా మనము ధైర్యము కలిగి ఆయన ఇచ్చు అత్యధికమైన బహుమానమును స్వీకరించి అనుభవించుటకై మన శత్రువుతో, మన ఎనిమితో మన యుద్ధం ఇలా చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. They might be needful of everything that is available in this world, but we just need one thing, that is the name of our Almighty God. యుద్ధం చేయుటకు అందరికీ, మనకు వ్యతిరేకముగా ఉన్న వారందరికీ ఈ లోకంలో ఉన్నవన్నీ కావాలేమో, మనకు మాత్రం ఒక్కటి ఉంటే చాలు. యుద్ధం మనదే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం మనదే అంటే విజయం మనదే. హల్లెలూయా. విక్టరీ ఇస్ మైన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఒక్కటి ధరించుకొని నేను యుద్ధం చేయగలను. అదే నా ప్రభువగు, రక్షకుడగు, విమోచకుడుగు యేసుక్రీస్తు నామం. నా దేవాతి దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యెహోవా అనబడెడు నామం, సైన్యములకు అధిపతియగు యెహోవా అనబడెడు నామాన్ని ధరించుకొని
నేను యుద్ధం చేస్తాను, విజయము నాదే. యేసు నామములో విజయం నాదే. నా జీవితంలో ఏ కార్యము నేను పొందుకొనుటకైనా, దేనికి వ్యతిరేకముగా నేను పోరాడుటకైనా ఈ నామమును ధరించుకొని నేను యుద్ధము చేసి విజయాన్ని తథ్యముగా పొందుకొనేదను యేసు నామములో. ఇదే నా విశ్వాసం, ఇదే నా సంకల్పం అని మనం అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధముగా దేవుడు మనకు అన్నీ అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించువాడుగా ఆయన ఉన్నాడు. ఇంకొక విశేషమైన వాక్యాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మన దేవుడు ఈ విధముగా ఇప్పటివరకు మీరు విన్న వాక్యము ఎంత నిజమైందో చెప్పేవాడుగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? మన దేవుడు మన తోడుగా మన పక్షమున ఉండి ఆయన మనల్ని ముందుకు నడిపించువాడుగా, ఈ వాగ్దానాలన్నీ చేసిన వాడుగా, ఆయన నామాన్ని కూడా అనుగ్రహించిన వాడుగా, యుద్ధాన్ని జరిపించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువ 10వ అధ్యాయము 42వ వచనం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇజ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. మన దేవుడు మన తోడు, ఆయన మన పక్షమున ఉన్నవాడు అంటే యుద్ధమును కూడా ఆయనే జరిగించువాడు. ఆయన అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోషువ పక్షమున యుద్ధము చేసిన వాడుగా యెహోవా ఉన్నాడు. కాబట్టి యెహోషువ ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని పట్టుకున్నా ఒక్క దెబ్బతో వారిని కొట్టి వారిని స్వాధీనపరుచుకుంటూ ఉన్నాడంట. ఒకే ఒక్క దెబ్బతో విజయాన్ని పొందుకుంటూ ఉన్నాడు యెహోషువ. ఎందుకంటే దేవుడు యెహోషువ పక్షమున ఉన్నాడు కాబట్టి. మన దేవుడు మన పక్షమున ఉన్నాడు, యెహోవా మన పక్షమున ఉన్నాడు, యేసయ్య మన పక్షమున ఉన్నాడు. యెహోషువ పక్షమున ఉన్న దేవుడే ఈ దినమున ఈ సీజన్కు కూడా మన పక్షమున ఉండి ఆయన యుద్ధమును చేయువాడుగా, యుద్ధమును మన గుండా మన ద్వారా జరిపించు దేవుడుగా ఆయన సదాకాలమునకు మనకు తోడు. విజయం మనదే యేసు నామములో. ఏ కార్యము అయినా మనమే యేసు నామములో సాధించుకొనేదముగాక. ఏది తలంచినా యేసు నామములో ఇది నాది అన్నట్లుగా విశ్వసించి పొందుకొనేదముగాక. యేసు నామములో దేవుని బిడ్డలకు ఈ వాగ్దానం ద్వారా తిరుగులేదు. మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. మన దేవుడు చెప్పినట్లుగా చేస్తే చాలు. మనము విశ్వాసము అనబడేడు ఎఫర్ట్ని పెడితే చాలు. విశ్వాసము, మనం కార్యమన్న కృషి మనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మనకు కార్యము చేయువాడుగా ఉన్నాడు. అయితే విశ్వాసము చూపించడం, విశ్వాసము కలిగి ఉండడం, విశ్వాసము కలిగి ప్రార్థించడం, విశ్వాసము కలిగి కనిపెట్టడం, విశ్వాసము నిరీక్షణ కలిగి ఆయన కార్యము కొరకు ఎదురు చూడడం అన్న కృషిని మనం చేయాలి. ఇదే మన కష్టం. మన కష్టము చెమట లేని కష్టం. మన కష్టము అసలు కష్టమే కాదు. అన్ని దేవుడి చేయువాడుగా ఉన్నాడు. అయితే మన పార్ట్ మనం ప్లే చేయాలి. మనం ఏం చేయాలో అది చేయాలి. మనం చేయవలసినది విశ్వాసమును కార్యమే. విశ్వాసము అను దానిని మనము చేస్తే చాలు. విశ్వాసమును మనము కనుపరుస్తే చాలు. మిగిలినదంతా దేవుడే చూచుకొని వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన దేవుడుగా, మన తోడుగా, మన పక్షమున ఉన్నవాడుగా, రక్షించి విమోచించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి ఆయన కబంధ హస్తములలో మనల్ని బంధించిన వాడై ఉన్నాడు. ఆయన కౌగిలిలో మనల్ని దాచిపెట్టుకున్న వాడై ఉన్నాడు మన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఆయన మన మంచి కాపరి. అందుకే ఆయన మన ప్రధాన కాపరి. అందుకే ఆయన మంచి కాపరిగా తన గొర్రెలైన మనలందరినీ ఆయన చేర్చుకొని ఆయన సన్నిధిలో, ఆయన ఒడిలో మనల్ని పదిలపరుచుకునేవాడుగా, కాచి కాపాడేవాడుగా ఉన్నాడు. అపవాది వచ్చి ఏ గొర్రెను కూడా సంహరించడమో లేదంటే దొంగిలించడమో అన్నది కుదరదు అని ఈ మంచి కాపరే, ఈ ప్రధాన కాపరే మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూద్దామా యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. 28 నుండి 30 వరకు చూద్దాం. 28 చూద్దాం. ఆయన ఏమంటున్నాడు?
నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ఆయన గొర్రెలైన వాటికి ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు. అంటే మనం ఇలా చదువుకోవాలి. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వారికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. ఆయన మనకిప్పుడు ఇచ్చి వేశాడు. హల్లెలూయా. గనుక అవి ఎన్నటికి నశింపవు. హల్లెలూయా. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నిన్నేమైనా చేస్తారు అని, నీకేమైనా జరుగుతుందని, నిన్ను ఎవరైనా హైజాక్ చేసుకొని దొంగిలించుకొని నిన్ను ఏమైనా చేస్తారేమో, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారేమో, నీ జీవితంలో ఏదైనా జరగవచ్చేమో, నీకేదైనా జరగవచ్చేమో, నీ కుటుంబానికి ఏదైనా జరగవచ్చేమో, నీ కుటుంబ సభ్యులకు, నీ బంధుమిత్రాదులకు, నీవు అనుకున్న అనేక మందికి ఏదైనా జరగవచ్చని నీవు భయపడుతూ, బాధపడుతూ, దిగులు పడుతూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారికి నిత్య జీవం ఇచ్చాను. హల్లెలూయా. అవి నశించవు. అవి ఎన్నటికి నశించకుండా నేను వాటిని కాపాడుతాను. అంత మాత్రమే కాదు, నా చేతిలో నుండి ఎవరు వాటిని దొంగిలించరు. హల్లెలూయా. సో మనము దేవుని బిడ్డలమంటే మనము దేవునికే సొంతం. మనము దేవుని వారలము. మనము దేవుని సొత్తు అయి ఉన్నాము. హల్లెలూయా. మనము దేవుని సొత్తు. ఇక ఆయనకే సొంతం. ఆయన మనకే సొంతం. ఆయన మీ పక్షమున యుద్ధము చేయువాడుగా, మీ ద్వారా యుద్ధము జరిపించువాడుగా ఉంటే యేసు నామములో ఏది అయినా సాధ్యమే. మనకు యేసు నామములో ఏదైనా మనము చేయగలము. యేసు నామములో ఏదైనా మనం పొందుకోగలము. యేసు నామములో ఏ కార్యమైనా మనకు అసాధ్యము కాదు. అంత మాత్రమే కాదు, క్రింద ఏమంటున్నాడో యేసుక్రీస్తు ఒకసారి చూద్దాం. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఆయన బిడలుగా, దేవుని బిడలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? మనకు యేసయ్యను ఇచ్చిన మన అబ్బా తండ్రి అనబడేడు మన తండ్రి అందరికంటే గొప్పవాడు. ఒకే ఒక నామం, యేసన్న అనబడే నామం. ఆ యేసన్ననే ఇచ్చిన మహా గొప్ప తండ్రి మన పరలోకపు తండ్రి. ఆయన అందరికన్నా గొప్పవాడు. ఎందుకంటే ఆయనే అందరి వాడు కాబట్టి, అందరికీ దేవుడైన వాడు కాబట్టి, అందరికీ తోడున్నవాడు కాబట్టి, అందరి పక్షమున ఉన్నవాడు కాబట్టి, యేసుక్రీస్తు వలె మన తండ్రి అయిన దేవుడు అందరికన్నా గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి, నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఫస్ట్ ఏమో నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని అపహరింపలేరు అని అంటూ ఉన్నాడు యేసయ్య. రెండవదిగా అంటున్నాడు, ఆయన అందరికంటే గొప్పవాడు. నన్ను మీ యొద్దకు పంపిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఆయన చేతిలో నుండి నాకు ఆయన మిమ్మల్ని ఇచ్చాడు. హల్లెలూయా. మీరు గొర్రెలుగా నా సొంతం. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడి ఆయనకు ఎప్పటికైనా అప్పగించాలి నేను. మీరు ఆయన సొత్తు. నా తండ్రి చేతిలో నుండి ఎవడును వీటిని అపహరింపలేడు. నా తండ్రి చేతిలో నుండి ఎవడును మిమ్మల్ని అపహరింపలేడు అని దేవత దేవుని యొక్క వాగ్దానము. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు అంటున్నాడు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. నేను నా తండ్రి ఇంకా ఈ యొక్క భూమి సృష్టింపబడక మునుపే, ఈ విశ్వము ఉద్భవింపబడక మునుపే నేనును నా తండ్రియు, నేనును మీ తండ్రియు ఒక్కటై ఉన్నాము, ఏకమై ఉన్నాము. హల్లెలూయా. మేమిద్దరము ఒకరిలో ఒకరమై ఉన్నాము అని యేసుక్రీస్తు ఒక గొప్ప మిస్టరీని కూడా మన కొరకు ఆయన రివీల్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనవాడు, ఇంత గొప్ప దేవుడు మన తోడు, ఇంత గొప్ప దేవుడు మన పక్షమున ఉండగా ఈ 2024 to 2029 సీజన్ అంతా యేసు నామములో ఆయన యందే మనము ఆనందించదుముగాక. ఆయన యందే నిలకడ కలిగి అబ్బా తండ్రి అని ఎప్పుడు పిలుచుచూనే ఉండదుముగాక. ఆయన నామాన్ని మహింపరుస్తూనే ఉండదుముగాక. ఆయన చిత్తమేంటో లోతుగా తెలుసుకొని ఆయన చిత్తాన్ని బట్టే
అన్నీ చేసేదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. What a wonderful God is our God. So are we receiving? Are we hearing the word of God? Are we hearing the voice of the Lord? దేవుని వాక్యాన్ని వింటున్న మనము గ్రహిస్తూ ఉన్నామా? ఆయన స్వరాన్ని మనం వింటూ ఉన్నామా? ఈ కాలానికి ఇది చాలా చాలా అవసరమైనది. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన ఎటెటెటో వెళ్ళిపోతూ ఉంది. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనిషి ఆలోచన మితిమీరి వెళ్ళిపోతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఈ సందేశం కావాలి, ఈ శుభ సందేశం కావాలి. అదేంటో తెలుసా? దేవుడు నీ తోడు, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడే నీ పక్షమున ఉంటే నీకు విరోధిగా ఉన్నవాడు ఎవడు? నువ్వు ఆలోచించుకో. నీకు విరోధముగా ఉన్న కార్యమేది? నీవు ఆలోచించుకో. నీకు విరోధముగా ఉన్న ఆయుధం ఏంటి? చెప్పగలవా నీవు? ఆయన సన్నిధిలో నిలుచొని ఆయన వైపు చూస్తూ నీవు ఈ విషయాలు ఆలోచిస్తే ఇవన్నీ కూడా తేలిపోతాయి. నీకు తెలుస్తుంది, నాకు విరోధమైన వాడు ఉన్నా కూడా ఆయన ముందు వాడు అసలు ఏమీ కానివాడు. నాకు విరోధమైన కార్యాలు చాలా ఉన్నా కూడా ఇవన్నీ కూడా తేలిపోయేవే. నాకు విరోధముగా ఎంతోమంది ఎన్నో ఆయుధాలను ప్రయోగించారు, కానీ అవేవి నాకు వ్యతిరేకముగా పని చేయవు. ఎందుకంటే యేసుక్రీస్తే నా పక్షమున ఉన్నాడు. యుద్ధము చేయు యెహోవాయే నా చేత యుద్ధము జరిగించుటకు నా పక్షమున ఉన్నాడు. యెహోషువకు విజయమును అనుగ్రహించిన యెహోవా దేవుడే, సైన్యములకు అధిపతియగు యెహోవాయే నా పక్షమున ఉన్నాడు. సైన్యమును వేసుకొని మరి నా పక్షమున ఉన్నాడు. ఏ సైన్యమైనా సరే ఈ సైన్యము ముందు నిర్వీర్యమైపోవలసిందే. బికాస్ దిస్ ఈజ్ అ హెవెన్లీ ఆర్మీ, బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ గాడ్. ది ఆర్మీ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ బిహాఫ్. ద గాడ్ ఆఫ్ హోస్ట్స్ ఈజ్ ఆన్ యువర్ బిహాఫ్. గాడ్ ఆఫ్ ఆర్మీస్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. నీ పక్షమున ఉన్నది ఆర్మీస్ దేవుడే, హెవెన్లీ ఆర్మీస్ దేవుడే నీ పక్షమున ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యము ద్వారా నీవు ఆదరింపబడి, ధైర్యపరచబడి, ఇంకా ఇంకా నీవు బలపరచబడాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. రేపు ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా, ఎవరు రూలర్స్గా ఉన్నా, ఓకే, అది నేషనల్లో కానీ అది స్టేట్లో కానీ ఎలాంటి వారు వచ్చినా మన దేవుడు మారడు. ఆయన బిడ్డలుగా ఉన్న మనము మారము. గవర్నమెంట్స్ మారితే నీ జీవితం మారిపోతుందని గ్యారంటీ లేదు. పాలకులు మారితే, పాలించువారు మారితే ఎన్నో మరుగుపరచబడతాయని గ్యారంటీ లేదు. కానీ నీకు ఇవ్వవలసిన అష్యూరెన్స్ నీ దేవుడు నీకెప్పుడో ఇచ్చేస్తాడు. మన దేవుడు మనకివ్వాల్సిన గ్యారంటీ ఎప్పుడో యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమునందు, ఆయన ప్రశస్తమైన రక్తమునందు, ఆయన చేసిన నూతన నిబంధన యందు, మనందరితో చేసిన నిబంధన ద్వారా ట్రూ గ్యారంటీ, ట్రూ అష్యూరెన్స్ని, నిజమైన హామీని, నిజమైన వాగ్దానాన్ని, నిజమైన జీవితాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని మన యేసయ్య, మన తండ్రి అయిన దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చేశాడు. అందుకే ఒక వండర్ఫుల్ థింగ్, if we can come down, Romans chapter 8 verse 32, we can go through it. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నాము. అయితే 32ను కూడా మనం చూడగలిగితే ఒక వండర్ఫుల్ థింగ్ మనకు బోధపడుతుంది. అదేంటో మనం చూద్దాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు మన దేవుడు ఆయనతో పాటు, అనగా యేసయ్యతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని వ్రాయించాడు. తండ్రి అయిన దేవుడు అడిగితే ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఆయనే ఇప్పుడు మనల్ని అడుగుతూ ఉన్నట్లుగా ఉంది ఈ లేఖనము. ఈ వాక్యం అంటుంది, మన అబ్బా తండ్రి మనందరి కొరకు తన సొంత కుమారునే ఇవ్వడానికి ఏమీ ఆలోచించుకోలేదంట.
అంటే తన సొంత కుమారుని మనందరి కొరకు బలియాగము అర్పించుకోవడానికి కూడా ఏమాత్రం ఆలోచించుకోని వాడు, ఆయననే కాక ఆయనతో పాటు ఈ భూమిపైన ప్రతి కాలమునకు మనకు కావలసిన ఏదైనా కానీ, అది ఆత్మ సంబంధమైనదైనా, అది భూ సంబంధమైనదైనా, అది కుటుంబ వ్యవహారాలైనా, ఏదైనా కూడా ఆయన మనకు అనుగ్రహించుటకు ఎందుకు వెనుకాడుతాడు? ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, ఆయనతో పాటు మన తండ్రి అయిన దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని ఎప్పుడో అనుగ్రహించేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు యేసు నామములో యేసయ్యతో పాటు ఆయన సొంత కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు మనకు అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ మనకు ఇవ్వబడ్డాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. Romans 8:32 says, I have given. ఆయన ఇచ్చి వేసను, ఆయన అనుగ్రహించేశాడు. నీవు దానిని నీ మనోనేత్రములతో చూడు, నీ హృదయంతో చూడు, నీ ఆత్మ ద్వారా వాటిని నీవు గ్రహించు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా! వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. మన తోడుగా ఉండి, మన పక్షమున ఉండి, యుద్ధము జరిపించి విజయాన్ని అనుగ్రహించిన దేవుడు మనకు కొదువ కొరత లేమి కలిగేలాగా చేస్తాడా? అందుకే కదా ఆయన ఇంతకుముందు అన్నాడు, నేను మంచి గొర్రెల కాపరిగా, ప్రధాన గొర్రెల కాపరిగా, నేను ఆయన నాకు ఇచ్చిన వారందరికీ ఉన్నాను, నేను వారిని గట్టిగా పట్టుకొని ఉన్నాను, వారికి ఏ కొదువ కొరత ఉండదు, నేను మీ కాపరిగా మీకు లేమి కలుగదు, నేను మీ కాపరిగా మీకు సమృద్ధినే ఇస్తాను, ఎందుకంటే పచ్చిక బయళ్ళలో నేను నిన్ను పరుండ చేస్తాను, పచ్చిక బయళ్ళలోనే మీరు మేత మేస్తారు, మీరు మేసెదరు. హల్లెలూయా! ఇర్మియాలో ఉంది, మంచి దొడ్డిలో మనకు మేత కలిగి ఉండినట్లు ఆయన మనల్ని నడిపించు కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధముగా ఆయన ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడి మనకు అభయాన్ని, మనకు ధైర్యాన్ని, అలాగే విశ్వాస నిరీక్షణలు మరొక్కసారి ఆయన అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తుతో పాటు మనకన్నీ కూడా ఇవ్వబడ్డాయి. మనము ఇంకా పొందుకోలేకుండా ఉన్న స్థితి ఏదైనా ఉంటే, మనం ఇంకా పొందుకోనివి ఏదైనా ఉంటే, అది ఈ టైంలో మనము సమృద్ధిగా యేసు నామములో పొందుకొనేదుముగాక. So God, let us look upon our God. Let us look unto the Lord for everything. మన యొక్క ఐడెంటిటీ నిమిత్తమై మనము ఏ చింత పడాల్సిన అవసరం లేదు. నేను క్రిస్టియన్ కదా, నేను దేవుని బిడ్డనా, నేను క్రైస్తవుని కదా, నేను దేవుని బిడ్డనే, బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కదా, వాటి గురించి వీటి గురించి నానాక విధములైన వాటి గురించి మనము భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన క్రైస్తవులకు శ్రమ హింస వస్తే, అది నిజమైన శ్రమ హింస వస్తే, నువ్వు ఏమీ చేయకున్నా నీ దగ్గరకు వచ్చి నిన్ను శ్రమ పెట్టుటకు, నిన్ను హింసించుటకు, నిన్ను బాధించుటకు ఎవరైనా నీ వద్దకు వస్తే, అది నిజమైన దేవుడు అనుమతించిన శ్రమ హింస. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతి 3:12 ఆయన అంటూ ఉన్నాడు, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ తప్పక హింస నొందెదరు. అంటే ఆయన విశ్వాసులు అనబడేడు వారు, ఆయన బిడలైన వారు ఎవరైనా సరే ఈ భూమిపైన శ్రమ హింస పొందుతారు. అది ఏ ఫామ్లో అయినా కానీ, అది ఎప్పుడైనా కానీ. మనం నిజముగానే శ్రమ హింస వచ్చినప్పుడు 1 సమూయేలు 17లో చెప్పినట్లుగానే 35వ వచనం ప్రకారము, వాడివి ఆయుధాలు ఉంటాయేమో కానీ మనది నామం ఒక్కటే. వాడు ఎలాంటి పిచ్చి పనులైనా చేయొచ్చు, కానీ మనము కదలము, బెదరము. ఎందుకంటే కదలని వాడు మన దేవుడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు. కానీ ఆయనని ఎవరు భయపెట్టగలరు? ఆయన భీకరుడైన దేవాతి దేవుడై ఉన్నాడు. ఆయనను ఎవ్వరు కూడా టచ్ చేయడానికి ప్రయత్నించకూడదు. హల్లెలూయా! మనము కూడా
విశ్వాసంతో ఉండాలి. శ్రమ హింస ఏదైనా ఈ లోకంలో రావచ్చేమో, కానీ మన దృష్టి మాత్రం ఆయన పైనే, ఆయన వైపే ఉండాలి. హల్లెలూయా. శ్రమ హింస వచ్చినప్పుడు దేవుడు వాటిని తీసివేయడు, కానీ వాటిని ఎలాగ నీవు అధిగమించాలో నీకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు. వాటి నుండి నిన్ను ఎలా బయటికి నడిపించాలో, ఆయన నామ మహిమార్థమై వాటిని నీవు భరించి దాని నుండి నిన్ను ఎలాగా బయటికి తీసుకురావాలో ఆయన నిన్ను బయటికి తీసుకుని వచ్చే దేవుడే మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి శ్రమ హింస గురించి మనకు పర్సనల్గా వచ్చినప్పుడు మనం ఈ విధముగా దాన్ని చూడాలి. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్, ఇలాగా ఒక పాస్టర్ని, ఇలాగా క్రైస్తవుల్ని, ఇలాగ దేవుని నమ్ముకున్న వారిని ఇలా చేశారా అనగానే అందరు గడగడ దాడిపోయి ఏదైనా అండర్ గ్రౌండ్లో ఏదైనా హోటల్ ఉంటే, ఇంకెక్కడైనా సీక్రెట్గా ఇంకో ప్లేస్ ఉంటే అడిగెళ్ళిపోదాం అనుకునే భయపడే స్థితి కాదు మనది. అట్లని మళ్ళా దానికోసము రోడ్డు మీదకి వచ్చి, అంటే అన్యాయంగా అక్రమముగా దేవుని చిత్తంలో లేని శ్రమ హింసను ఎవరైనా లా ప్రకారముగా ఇల్లీగల్గా ఏదైనా మనకు వ్యతిరేకముగా వస్తే దాన్ని మనం ఎదిరించాలి. అర్థమవుతుందా? అలాగే దేవుని చిత్తము అయిన శ్రమ హింస మనకు వచ్చినప్పుడు ప్లకార్డ్స్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చి, తర్వాత ఇతను డౌన్, ఇతను చేస్తున్న అఘాయిత్యాలు డౌన్, ఇతనికి ఎట్లయినా శిక్ష పడాలి డౌన్ అని అనకూడదు. బికాజ్ అదేంటది? అది సాతానుడు మనతో చేస్తున్న ఆత్మీయ యుద్ధం. అయితే మన దేవుడుగా, మన తోడుగా, మన పక్షముగా ఉన్న మన దేవుడు మన ద్వారా కూడా వాడికి వ్యతిరేకముగా ఒక యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. మనం మర్చిపోకుండా మనము యుద్ధమును మనము గెలవాలి. ఆ శ్రమ హింస అనే యుద్ధాన్ని మనం గెలవాలి. శ్రమ హింస అనేదాన్ని గెలవాలి. అలాగే మన జీవితంలో ప్రతి నిత్యము ఎప్పుడు సాతానుడు ఏదో ఒకలాగా తీసుకుని వచ్చే ఆత్మీయ యుద్ధాన్ని కూడా గెలవాలి. గెలిచేందుకే మనం పుట్టాము. హల్లెలూయా. గెలవడానికే దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. పిరికి వారుగా ఉండడానికి కాదు, అధైర్యముతో ఉండడానికి కాదు. అందుకే యెహోషువను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, మళ్ళా అన్నాడు నిబ్బరము కలిగి బహుధైర్యముగా ఉండుము. నేను నీకు మోషేకు తోడయుండునట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. యెహోషువా, పిరికివాడుగా వెనక్కి నీవు పారిపోవడానికి కాదు, నీవు బయలుదేరు అని చెప్పిన దేవుడే కదా. యెహోషువా 10వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చదువుకోవడం జరిగింది. ప్రతి యుద్ధాన్ని ఆయనే జరిపించాడు కాబట్టి, ఆయనే యెహోషువ పక్షమున నిలిచి యుద్ధమును జరిపించాడు కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ యుద్ధం చేసినా ఎవరి వ్యతిరేకముగా యెహోషువ యుద్ధాన్ని జరిగించినా కూడా యెహోషువదే విజయం. హల్లెలూయా. ఆ విధముగా ఆత్మీయ యుద్ధంలో మనదే విజయం. యేసు నామములో మనమే గెలవాలి, మనమే ఆయన శక్తిని కనుపరచాలి. అలాగే మనకు శ్రమ హింస వచ్చినప్పుడు కూడా మనం నీరసించిపోక, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, నా దేవుడు నాకు తోడు అంటే శ్రమ హింస వస్తే దేవుడు వెళ్ళిపోయినట్లనా? కాదు. అది ఈ లోకంలో ఆయన బిడ్డలైన వారికి ఆయన నామ మహిమార్థమై ఆయన రాజ్యము కట్టబడుటకు క్రూరులైన హింసకులైన వారు కూడా రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడుటకు ఆయన ఉద్దేశించిన ఆయన చిత్తం, ఆయన రచించిన ఆయన ప్రణాళిక. అలాగే కదా ఎంతో క్రూరుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న సౌలు అనబడేవాడు అపోస్తులుడైన పౌలుగా మారాడు. ఆయన అభిషిక్తుడైన స్టెఫనును హింసించిన వారిలో పౌలు కూడా ఉన్నాడు. ఆయన మరణాన్ని చూచిన వారిలో, హింసకులలో పౌలు కూడా ఉన్నాడు. అది చూచే కదా హృదయం చలించి మనోనేత్రములు వెలిగింపబడి, ఇదా నిజమైన రక్షణ అంటే, ఇదా నిజమైన దేవుని త్యాగం అంటే, ఇదేనా దేవుని ప్రేమ స్టెఫనులో కనిపిస్తూ ఉన్నది, ఇది నిజమేనా అని కనువిప్పు సౌలుకు కలిగింది. కాబట్టే ఆయన తరువాత మారు మనసు పొంది నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పౌలుగా అయ్యాడు. ఇప్పుడు మనందరికీ అపోస్తులైన పౌలుగా
మార్గదర్శకుడుగా అయ్యాడు. హల్లెలూయా. ఆ విధముగా శ్రమ హింస ఈ భూమిపైన వస్తూ ఉండగా అది దేవుని శక్తితో మనం ఎదుర్కోవాలి. దేవుని శక్తితో దానిని మనము అనుమతించాలి. దేవుని శక్తితో దాన్ని ఓడ్చి దాన్ని మనం దాటి వెళ్ళి దేవునికి మహిమ తేవాలి. తద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఈ భూమిపైన తన బిడ్డల ద్వారా చేయాలనుకుంటుండగా అవన్నీ కూడా మనము దేవునిని చేయనివ్వాలి. అందుకే కదా ఎప్పుడైతే అపోస్తులైన పౌలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇది నా నుండి తీసివేయి, ఇది నా నుండి తీసివేయి. దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నేను నీకు తోడు. ప్రభా, ఇది తీసివేయంటే నేను నీకు తోడు అంటున్నావు. అవును, నీకు శ్రమ హింస వచ్చిందేమో, దానిని నేను తీసివేయను, కానీ దాని గుండా దానిని ఓడ్చి నీవు ఎలా బయటికి రావాలో నీకు సామర్థ్యాన్ని నేను కలుగు చేస్తాను. హల్లెలూయా. దాన్ని తట్టుకోవడానికి నీకు శక్తినిస్తాను. నీవు దాన్ని తట్టుకొని తప్పక నీవు బయటికి వచ్చేదవుగాక నా కుమారుడైన పౌలు. హల్లెలూయా. అలా మరలా ఇంకొకసారి ఎప్పుడు పౌలు ముమ్మారు ప్రార్థన చేయలేదు. ఎందుకంటే పౌలుకు అర్థమైపోయింది, శ్రమ హింస వచ్చినప్పుడు నేను ఆయన చేతిలోకి నేను అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడే నన్ను ఆయన శక్తితో నింపి పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తితో నన్ను అదంతా తట్టుకునేలా చేసి, అది ఒకవేళ నాకు నొప్పే కలుగుతూ ఉండొచ్చు, బాధనే కలుగుతూ ఉండొచ్చు, దిగులే కలుగుతూ ఉండొచ్చు, వాటన్నిటిని నేను తట్టుకునేలాగా చేసి దేవుడు నన్ను అధిగమింపచేశాడు. ఇలాగే ప్రతి శ్రమ హింస గుండా దేవుడు నన్ను అధిగమించేలా చేస్తాడు. ఈ సీజన్లో కూడా మనకు ఏమి జరిగినా, క్రైస్తవులు అనబడే వారికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏది జరిగినా దేవుని బిడ్డలైన వారందరూ కూడా దేవునిపైనే ఆధారపడవలసిందే. మానవ మాత్రపు ఏ కార్యము కూడా ఆయన రాజ్యంలో పనికి రాదు, అది పని చేయదు. దేవుని శక్తి మాత్రమే పని చేస్తుంది. ఏ నామమునైతే దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే నామముగా మనకు అనుగ్రహించాడు, ఆ నామాన్ని పట్టుకునే విజయాన్ని మనం పొందాలి. అది శ్రమ హింస అయినా కావచ్చు, ఆత్మీయ యుద్ధమైనా కావచ్చు, ఎలాంటి రాజ్యాలు, ఎలాంటి ప్రభుత్వాలు, ఎలాంటి పాలనలు ఇప్పటి నుండి మన దేశములో, మన రాష్ట్రాలలో కొనసాగిన మనకు, మన దేవుని బిడ్డలకు, మన ప్రియమైన సహోదరులకు జరిగిన, దేవుని బిడ్డ అనబడే వారికి జరిగిన దాని కొరకు దేవుని శక్తి కుమ్మరింపబడులాగున పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి అనేక మంది మీద కుమ్మరింపబడి వారు దానిని తట్టుకొని ఓడ్చి వాటిని ప్రభు నామ మహిమార్థమై, యేసయ్య నామ మహిమార్థమై తట్టుకొని వాటిని సహించి అధిగమించి దాటి వెళ్ళులాగున మన ప్రార్థనలు ఉండాలి, మన విజ్ఞాపనలు ఉండాలి, మనము దేవుని ఎదుట మొరపెట్టాలి. హల్లెలూయా. ఆ విధముగా మన యొక్క విశ్వాస నిరీక్షణలు వారితో పాటు నిలబడాలి, వారి పక్షమున మనం నిలబడాలి. హల్లెలూయా. అంతేకాని రాజ్యాంగపరముగా అంటే చాలా వాటికి ఉపయోగించవచ్చు, బట్ దీనికి మాత్రం దేవుడు అనుమతించే, దేవుడు ప్రవేశపెట్టే దేవుడే ఇది ఇలాగా తప్పక మీ జీవితంలో జరుగుతుంది అన్న మాటను బట్టిన, ఆ మాటను బట్టి ఏదైతే క్రైస్తవుని జీవితంలో జరుగుతుందో దానికి వ్యతిరేకముగా, అంటే అది జరుగునప్పుడు మనం రాజ్యాంగాన్ని, లాస్ను, వీటినో తీసుకొచ్చి మనం పోరాటం చేయకూడదు. దిస్ ఇస్ not according to the word of God. This is not according to Bible, what the Bible says. Hallelujah. స్టెఫెనుకు ఆ రోజు హింస వచ్చినప్పుడు నేరుగా పరిగెత్తి వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇచ్చి ఇలా అని అనడానికి ప్రయత్నం చేయలేదు. తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అది భరించే సామర్థ్యం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన కొడుతూ చంపుతూ ఉంటే ఆయన పరలోకానికి, స్పిరిచువల్ రెల్మ్లోకి వెళ్ళి హెవెన్ని చూస్తున్నాడు, దేవుని యందు ఆనందిస్తున్నాడు స్టెఫెను. అది చూసి హింసించి వారందరికీ మతిపోయింది. మనకు డేటా లేదు, కానీ పౌలుతో పాటు ఆ రోజు ఇంకా ఎంతమంది రక్షింపబడ్డారో మనకు తెలియదు. ఖచ్చితంగా పౌలుతో పాటు ఇంకొంతమంది తప్పక రక్షింపబడి ఉండాలి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అలాంటివి ఎన్నో ఈ భూమి మీద జరగాలి అంటే దేవుని బిడ్డలైన వారు దేవుని చిత్తానుసారమైన శ్రమ హింసకు
బాధ్యులు అవ్వాల్సిందే, బలి అవ్వాల్సిందే. దేవుని రకమైన శ్రమ, హింస ప్రతి ఒక్క దేవుని బిడ్డ జీవితంలో అది జరుగుతుంది. ఎందుకంటే అది సాతానుడు మనల్ని ఏదో చేయాలని చేసే ప్రయత్నం. కానీ తాత్కాలికంగా దేవుని చేత అనుమతింపబడ్డం జరుగుతుంది. కానీ దేవుడు దాన్ని వెంటనే తీసివేస్తాడు. హల్లెలూయా. దేవుడు వెంటనే మనము దాటి వెళ్ళులాగున చేయువాడుగా ఉన్నాడు. దేవుడు మనకు సామర్థ్యాన్ని అనుగ్రహించి దానిని మనము భరించి మనము బయటికి వచ్చి వాళ్ళమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు మన తోడు, దేవుడు మన పక్షమున ఉన్నవాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుటకు సిద్ధముగా ఈ 2024 జూన్ నుండి ఇక మన జీవిత కాలమునకు ఆయన మనకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఎప్పటికీ ఎప్పటెప్పటికీ ఆయన మన పక్షమున ఉంటాడు. అందరి పక్షమున ఉన్నాడు. ఎప్పటికీ 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 అందరి పక్షముననే ఆయన ఉండు దేవుడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలను ఇంకా ఇంకా గొప్పగా ఆయన కాచి చూచుకునే దేవుడుగా ఉన్నాడు. మనము ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. నిబ్బరం కలిగి బహుధైర్యముగా మనం ఉండాలి. దేనికి జడియకూడదు, దేనికి మనము భయపడకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలాగున మన దేశం కోసం నూతనముగా ఏర్పాటు అవబో ప్రభుత్వాల కోసం మన బాధ్యత ఏంటి? వి నీడ్ టు ప్రే. ఏమని ప్రార్థించాలి? మళ్ళా అది కూడా, ప్రభువా నీకు ఇష్టమైన నీ చిత్తమైన పరిపాలన రావాలి. పరిపాలకులంతా స్వార్థపరులై, క్రూరులై, హింసకులై అయిపోతున్న ఈ యొక్క కాలంలో, ఈ సమయంలో సరి అయిన పరిపాలన, నీతియుతమైన పరిపాలన, ధర్మమైన పరిపాలన, అట్లీస్ట్ దేవుని వాక్యం ఎలాగో తెలియదు, బైబిల్ తెలీదు, అట్లీస్ట్ రాజ్యాంగబద్ధమైన లా ప్రకారమైన పరిపాలన, లా అండ్ ఆర్డర్ ప్రకారమైన పరిపాలన అయినా కూడా ఈ యొక్క భూమిపైన మేముండు ప్రదేశములలో, మేముండు సిటీస్లో, మేముండు స్టేట్స్లో, మేముండు దేశంలో ఇలాంటి పరిపాలన రావాలి. మీ శక్తితో నడిపింపబడే పరిపాలన రావాలి. మీకు ఇష్టమైన పరిపాలన రావాలి. ముఖ్యముగా యేసయ్య చెప్పినట్లు మీ బిడ్డలైన వారందరూ ఆయన కౌగిలిలో భద్రము చేయబడు పరిపాలన రావాలి. అంటే దేవుడు అనుమతించే శ్రమ, హింస కరెక్టే. కానీ మనల్ని తుడిచిపెట్టాలనుకుంటే అది మనం అనుమతించం. మనం ఉంటాం, ఎప్పటికీ ఉంటాం. దేవుని బిడ్డలము ఆయన మనము, దేవుని రాజ్యం అనబడేడు మనము ఈ భూమిపైన ఎప్పటికీ ఉంటాం. మన పిల్లలు, పిల్లల పిల్లలు, వారి సంతానము ఈ భూమిని ఏలెదురుగాక ఎప్పటెప్పటికీ. ఎందుకంటే ఈ భూమి చివరి వరకు కూడా ఆయన నామాన్ని ప్రచురం చేయు వాళ్ళు కావాలి. వారు మనమే, మన పిల్లలే, వారి పిల్లలే అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన తోడు, మన పక్షమున ఉన్నవాడు మన దేవుడు. What a wonderful God he is. What a mighty God he is. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాని వాక్యం నా జీవితంలో నెరవేర్చబడును గాక. నాయన యొక్క జీసస్ జూన్లో, ఈ బ్రాండ్ న్యూ జూన్లో, ఈ 2024 జూన్ నుండి నాయన ఒక కొత్త శకము, నూతన నాయన ఇదిగో తండ్రి, నాయన ఇదిగో కాలము నాయన ప్రారంభం అవ్వబోచుండగా అది చివరి వరకు అనగా 2029 నాయన మే వరకు నాయన ఇదిగో నాయన ఈ యొక్క ఇదిగో నాయన భూ సంబంధమైన పరిపాలన ఇదిగో జరగబోచుండగా అది నన్ను నాయన నీకు దూరం చేయకూడదు. పైన నీకున్న పరిపాలనను అది వ్యతిరేకించకూడదు, దూరం చేయకూడదు. నాయన నీవు నా దేవుడు, నా జీవితంలో ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పక్షమున ఉన్నవాడు, నీవు నా వాడువు నాయన. అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప ధన్యతను నీవు నాకు అనుగ్రహించావు తండ్రి. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం అని ఆయన్ని మహిమపరుద్దాం, కీర్తిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము. యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు. నూతనమైన మాసం జూన్ బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. జీసస్ జూన్గా నాయన యేసు నామములో దీన్ని మేము ఆరంభిస్తున్నాము. దేవాతి దేవా నాయన ఈ యొక్క మాసం నుండి
ఇదిగో తండ్రి న్యూ గవర్నమెంట్స్ నాయన, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో మా యొక్క దేశములు రాష్ట్రమును నాయన ప్రారంభం అవ్వబోచుండగా నాయన యేసు నామములో నాయన, ఇదిగో తండ్రి మీ రకమైన పరిపాలన, ఇదిగో మీ ఆధీనంలో ఉండు పరిపాలన, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో వచ్చునుగాక, జరుగునుగాక, ఇదిగో తండ్రి నాయన మీ నియామకం ప్రకారము నాయన, ఇదిగో తండ్రి సమస్తము జరుగునుగాక అని ప్రార్థిస్తూ మా విశ్వాసాన్ని విడుదల చేస్తున్నాము నాయన. నీతియుతమైన పరిపాలన జరుగునుగాక నాయన. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన మీ బిడ్డలైన వారు ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ప్రొటెక్ట్ చేయబడే పరిపాలన జరుగునుగాక. మరి విశేషంగా పౌరులందరూ కూడా భద్రము చేయబడు, ప్రొటెక్ట్ చేయబడు, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి నాయన సెక్యూర్ చేయబడు నాయన. లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేయు పరిపాలన, అది యూనియన్ గవర్నమెంట్ లో అయినా స్టేట్ గవర్నమెంట్ లో అయినా యేసు నామములో జరుగునుగాక. ఇటు సామర్థ్యం పాలకులకు మీ నుండి కలుగునుగాక అని ప్రార్థిస్తూ విశ్వాసమును విడుదల చేస్తూ ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి మీ వాక్యాన్ని మీరు మాకు వినిపింపచేశారు. మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా బిడ్డలైన వారందరినీ వినుచున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో బ్లెస్ చేస్తూ నాయన, ఇదిగో తండ్రి నాయన మాకు విరోధముగా ఇదిగో నాయన ఎవడు మాకు విరోధముగా ఉన్న కార్యమేది, మాకు విరోధముగా రూపింపబడిన ఆయుధమేది అని మేము నాయన పలుకుచు మా యొక్క విశ్వాస నిరీక్షణలు మేము విడుదల చేయుచు మీ నామాన్ని ముందుకు పెట్టుకుని యేసు నామములో ఈ దినము నుండి మా జీవితం అంతా ప్రతి దినము విజయమనే పొందుకుంటూ యేసు నామములో ముందుకే నడిచేదముగాక. యేసయ్యని పలుకుచు పరిశుద్ధాత్మ నడిపింపు, నాయకత్వం, శక్తి ద్వారా మేము నడిపింపబడదుముగాక తండ్రి అని పలుకుచు ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.